ముఖ్య గమనిక, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పైనీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఒకటి ఇచ్చాను, పై నెట్వర్క్ గ్యారేజ్ది. ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో భయంకరమైన అప్డేట్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో పైకాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా కంటెంట్ మీకు కరెక్ట్గా కనెక్ట్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవడం వల్ల ఎక్కువ మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. Till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. Just the two of us. We can make it if we try. Just the two of us. Just the two of us. Just the ఇంకా మన సొంత కంపెనీ ఆన్ పేజ్ గురించి మాట్లాడాలంటే మన అన్న యాష్ అన్నయ్య బంగారం అయ్య 18 గంటలు పనిచేస్తున్నాడండి. ఇంకా చాలామంది సోంబేర్లు ఎంత సన్నాసులు అంటే, మరి నువ్వు మా వేరే కాన్సెప్ట్ చేస్తాం ఆన్ పేజ్ పై నెట్వర్క్ ఒకేసారి స్టార్ట్ చేశాను. మరి రేపు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఏం కావాలి? నాకు హెల్త్ కావాలి. చచ్చిపోమంటారా? హెల్త్ పాడు చేసుకొని ఇంకా వేరే కంపెనీకి వెళ్ళొద్దా? హెల్త్ వద్దా? చచ్చిపోతామండి అందరం. సంపాదించింది దేనికంటే అనుభవించాలంటే ఏం కావాలి? ఆన్ పేజ్లో పైన కూడా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఏం కావాలి? మనకి హెల్త్ కావాలి. ఆ హెల్త్ ఎక్కడ ఉంది? సూపర్ లైఫ్లో ఉంది. ఇంకోటి హెర్బల్ లైఫ్ కూడా ది బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. పొద్దున్నే సూపర్ లైఫ్ వేస్తాను, మళ్ళీ బ్రేక్ఫాస్ట్లోకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తాగుతాను క్లబ్కి వెళ్ళి ఎవ్రీడే. అన్నీ వాడాలి. అన్నీ వాడితేనే అంత వాడగలుగుతున్నా. ఇంతమంది డీల్ చేస్తున్నామంటే 3,000 మన వాట్సాప్ గ్రూప్లో 3,000 మంది సైన్యం, 10,000 మంది సబ్స్క్రైబర్లు, రోజుకి 400-500 మెసేజ్లు, వీటన్నింటినీ మనం హ్యాండిల్ చేస్తున్నామంటే ఈ ఎనర్జీ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్య మానవుడు ఇవన్నీ డీల్ చేయగలరా? సూపర్ లైఫ్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడబట్టే మైక్రో న్యూట్రియన్స్ నా బాడీలో పంపిస్తున్నా. మంది లీడర్లు చనిపోతున్నారు హెల్త్ కేర్ తీసుకోకుండా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నా, రేపు మీ అందరికీ డబ్బులు వచ్చిన తర్వాత ఫౌండర్స్, రేపు మీ అందరికీ డబ్బులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ సూపర్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడండి. మీ సెల్ డ్యామేజ్ని రిపేర్ చేసుకోండి. రిపేర్ ప్రొడక్ట్ రీజనరేట్, బాడీలో ఆర్గాన్స్ మొత్తం కొత్తగా తయారవుతాయి. కంపెనీ చెప్పట్లా, నేను చెప్తున్నా. వాళ్ళు ఎప్పుడు అది నయమైద్ది, షుగర్ నయమైద్ది, క్యాన్సర్ నయమైద్ది అని చెప్పరు కంపెనీ వాళ్ళు. అక్కడ వర్క్ జరగడం వల్ల డ్యామేజ్ని రిపేర్ ప్రొటెక్ట్ రీజనరేట్ అవ్వడం వల్ల నీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అవుతాయి. నమ్మండి, సైన్స్ని నమ్మండి. లేటెస్ట్ అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ. ఇంకా పై నెట్వర్క్ విషయానికి వస్తే, ఇక మనకి ఎన్ని కాయిన్స్ వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఎన్ని కాయిన్స్? 1,25,000 కాయిన్స్ అబౌవ్ నా మైనింగ్ అయినాయి. అవన్నీ నా ఒక్కనే నా బొందకేసి కొట్టుకుంటానేంటి? పేదలు ఉన్నారు, పేదలకు మనం హెల్ప్ చేస్తాము. ఆన్ పేజ్లో డబ్బులు వస్తాయి, సూపర్ లైఫ్లో డబ్బులు వస్తాయి. రేపు మలేషియా వెళ్తున్నాను, మలేషియాలో కూడా మనం వ్లాగ్ చేద్దాం. ఖచ్చితంగా మంచి వ్లాగ్ చేసి మన వాళ్ళందరికీ రిలీజ్ చేద్దాం. మలేషియాలో అక్కడక్కడ పైకి సంబంధించి ఏమన్నా మనకు ఉపయోగపడే ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి దాని మీద కూడా వీడియో చేసి, అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల నేను సూపర్ లైఫ్ అనే కంపెనీలో 2 months బ్యాక్, అంటే 3rd month అనమాట, ఇది జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించి మలేషియా ట్రిప్కి క్వాలిఫై అయ్యాను. దానికి సంబంధించిన మా సార్ మెంటర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ సార్కి ఎంతో కృతజ్ఞత. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నేను వీడియోస్ చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ మాట్లాడుతున్నారండి. వాళ్ళ గురించి మాట్లాడాలి. ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే,
నీకొచ్చే చిల్లర డబ్బుల కోసం ఎంతమందిని ముంచుతావరా అబద్ధాలు చెప్పంట. అతని పేరు వచ్చేసి వెంకటరమణ అంట. నేను అతన్ని ఏమనట్లేదండి. మాస్టారు, చిల్లర డబ్బులు అని అనే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్టులు చేసామో కూడా ఆలోచించాలి. నేను రోజుకి ఎంత సంపాదిస్తాను తెలుసా నీకు? ఎంత ఎర్న్ చేస్తానో తెలుసా? తెలియదుగా నీకు. అంటే ఈ వీడియోలో మనం 3 కంపెనీల గురించి మాట్లాడుకుందాం. 1 ఆన్ ప్యాసివ్, 2 పై నెట్వర్క్, 3 సూపర్ లైఫ్. వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా కూడా మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు, మళ్ళీ చెప్తున్నాను, చివరి వరకు చూడండి. నీకొచ్చే చిల్లర డబ్బుల కోసం ఎంతమందిని ముంచుతావరా అబద్ధాలు చెప్పంట. ఏం అబద్ధాలు చెప్పాను ఇప్పుడు దాకా? అరే, నీకు నిజంగా దమ్ముంటే నేను ఎంతమందిని ముంచానో ఒక్కడిని తీసుకొని రా. నేను ఇప్పుడు దాకా ఎన్నో కంపెనీలు చేయాల. ఫస్ట్లో పాల్వైన్, ఇంతకుముందు బైక్ ఎందుకు చూపించానంటే చెప్తా. చాలామంది అనుకొని ఉంటారు, ఈ బిల్డప్ ఏంటి, ఈ ఆహారం ఏంటి, బైక్ని ఎలా చూపిస్తున్నాడు ఏంటి అని అనుకుని ఉంటారు. పాల్వైన్లో అంటే పాల్వైన్ ఇంటర్నేషనల్లో బైకు సంపాదించుకున్న $500 పెట్టి ఒక ర్యాంక్ అప్గ్రేడ్ చేస్తే 10 డేస్లో $2,500 వచ్చినాయిరా ఎర్రి పప్ప. $2,500 వచ్చినాయి 10 డేస్లో. ఒక అతను ఉన్నాడండి, అతని పేరు ఏంటో కానీ తెలియదు మనకి, ఏంటో కూడా ఇక్కడ లేదు. యూజర్ అని ఉంది. కామెంట్ చేసిన అంటే నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ మీద మనం ఈరోజు దండయాత్ర చేయబోతున్నాం. మీరు ఇన్ని బిజినెస్లు చేసి మీరేం సంపాదించారో, ఎంత సంపాదించారో చెప్పగలరా? ఒక వీడియోలో మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఒక అతను చెప్పాడు. ఓకే, బాగానే ఉంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నాడు కాబట్టి బాగానే ఉంది. నేను పాల్వైన్ అనే కంపెనీలో $500 పెట్టి XLCR అనే ర్యాంక్ ఒకటి అప్గ్రేడ్ చేస్తే 10 డేస్లో $2,500 వచ్చింది. అంటే $2,000 ప్రాఫిట్లో. వాటి DPs అంటారు. 1 DP ఈజ్ ఈక్వల్ టు $1. ఇప్పుడు ఆ కంపెనీ క్రిప్టోకి కన్వర్ట్ అయింది. వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు. ప్రజెంట్ పెద్దగా యాక్టివ్ లేదు. అది చూపించడానికి ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ పెర్లవైన్లో ఏం సంపాదించానో చూపించడానికి ఈ బైక్ వీడియో మనం స్టార్టింగ్లో చూపించడం జరిగింది. చాలామంది అనుకుంటారు ఏంటో ఈ బిల్డప్ ఏంటో, ఎవరు ఏంటో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బిల్డప్ ఇప్పుడు మన బిల్డప్ మనం ఇవ్వకపోతే ఎవడొస్తాడు చెప్పండి? ఇప్పుడు ఇన్ని బిజినెస్లు చేసి మీరు ఎంత ఇన్కమ్ సంపాదించారో చూసారా అని ఒక అతను అడిగాడు. ఓకే, పద్ధతిగానే ఉంది. ఆ కింద నేనేమన్నానంటే రిప్లై 100% దాని మీద వీడియో చేద్దాం బ్రదర్ అని పెట్టాను. ఆ కింద ఒక సన్నాసి, వాడి పేరు చెప్పను, ఒక సన్నాసి, ఒక యదవ సోంబేరి ఏమన్నాడు తెలుసా? బ్రో, అతను చూస్తే అర్థం కావటం లేదా? అతను సంపాదించింది ఏమీ లేదు, కేవలం సొల్లు మాటలు చెప్తున్నాడు. అరే, నేను రోజుకి ఎంత సంపాదిస్తాను తెలుసారా నీకు? ఎంత సంపాదిస్తాను తెలుసా నేను నీకు? బ్రష్ చేయకముందే సంపాదిస్తాను రా యదవా. బ్రష్ చేయకముందే సంపాదిస్తాను మార్నింగ్. ఏం తెలుసురా నీకు నా గురించి? చిల్లర డబ్బులు ఏంట్రా? అసలు నేను ఇప్పుడు దాకా ఏం చేశాను తెలుసా నీకు? తెలుసా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్ని బిజినెస్లు చేస్తున్నారు, చిల్లర డబ్బులు అది ఇది అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాడు, మార్నింగ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నైట్ ఫస్ట్ నైట్ ఉంటుంది. ఆ రోజు నైటే చాలామంది ఆ రోజే చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేసుకుంటారనమాట. నైట్ ఫస్ట్ నైట్ చేసుకుంటే తెల్లారి పిల్లలు పడతారంటారా? అది ఒక ప్రాసెస్. ఒక కరెక్ట్ అయిన ప్రాసెస్, స్పెసిఫిక్ పర్టికులర్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నాం. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని బట్టే రిజల్ట్స్ అనేవి వస్తాయి. వచ్చేయడం, ఫోన్ ఉంది కదా వీడియో చూసేయడం, కామెంట్ పెట్టేయడం, సన్నాసుల్లారా. ఒక అతను అన్నాడు ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంట. పై నెట్వర్క్ గ్యారేజ్కి ఎంతమంది వచ్చారు ఏంటి? కర్ణాటక నుంచి, తమిళనాడు, తెలంగాణ నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఆంధ్ర తెలంగాణ ఇతర జిల్లాల నుంచి కొంతమంది పైనీర్స్ వచ్చి మన పై నెట్వర్క్ గ్యారేజ్కి వచ్చి కేవైసీలు చేయించుకున్నాం అని చెప్పేసి మనం ఒక వీడియో పెట్టాం. ఆ వీడియోకి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంట అతను. వీళ్ళు మన సొంత పేర్లు పెట్టుకోరు. మళ్ళీ అదేదో బ్రహ్మ విద్యలాగా వెళ్ళి చేయించుకున్నారు. తెలియకపోతే యూట్యూబ్లో చూడనంట. యూట్యూబ్లో వీడియోలు చేసాం రా సన్నాసి. యూట్యూబ్లో వీడియోలు చేసాం, ప్రతిరోజు గ్రూప్స్లో పెడుతున్నాం. అదేదో బ్రహ్మ విద్య కాదు కదా. బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కూడా కాదు. చాలామంది పాపం తెలియని వాళ్ళు ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా, ఏమన్నా మనకి కిలికితే పాడైపోద్ది, కొంచెం చెడిపోద్ది అని చెప్పి భయంతో వచ్చి చేయించుకుంటున్నారు రా సన్నాసి. అది బ్రహ్మ విద్య కాదు. లేకపోతే నువ్వు చెయ్యి, గడప గడపకి వెళ్ళి చెయ్యి,
చేయరు, చేసేవాళ్ళు చేయనివారు, సన్నాసులారా, సోంబేర్ నాయాలారా. ఇప్పుడు ఒక చిన్న విషయం ఆల్రెడీ చెప్పానండి, చాలా ఆనందకరమైన విషయం. విత్ ఇన్ 2.5 months 3 months లోపే మలేషియా ట్రిప్కి సూపర్ లైఫ్ కంపెనీ నుంచి క్వాలిఫై అయ్యానండి. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మై మెంటర్ ప్రవీణ్ సార్ సహకారం లేకపోతే, నా టీం సపోర్ట్ లేకపోతే నేను మలేషియా ట్రిప్కి క్వాలిఫై అయ్యామని కాదు. ఆ విషయం మన వ్యూయర్ సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. 3 ప్రాజెక్టుల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడదాం. పై నెట్వర్క్, ఆన్ పేజ్, సూపర్ లైఫ్ గురించి నేను ఎందుకు చేస్తున్నానో ఏంటో కూడా, ఈ 3 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక సాధారణ ఆటో డ్రైవర్ కొడుకునండి నేను. ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా పుట్టి చెట్ల కింద, మురికారుల పక్కన ఆటో మెకానిక్ వర్క్ చేసుకునేవాడిని. అంటే ఒక మెకానిక్ నుంచి మలేషియా వెళ్ళేంత వరకు ఒక అవకాశం వచ్చిందంటే అది గుర్తు తెచ్చుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. దీని వెనకాల ఎంత కష్టపడ్డానో మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, నా సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్కి అందరికీ తెలుసు. చూసి ఓర్చుకోని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. మన పై నెట్వర్క్ గ్యారేజ్ గురించి చిన్న విషయం చెప్తానండి. అదేంటంటే 2025 జూన్ 22వ తారీఖు నా కాయిన్స్ మొత్తం రిలీజ్ అవుతాయి. అప్పటికి నేను ఆఫీస్ ఉంచుతానో క్లోజ్ చేస్తానో నాకే తెలియదు. సో దయచేసి అందరూ కూడా వచ్చి, అంటే మీకు రాకపోతే కొత్తగా కేవైసీలు వచ్చిన వాళ్ళు మీరు ఖచ్చితంగా వచ్చి కేవైసీలు చేయించుకోండి ఆఫీస్కి. ఆ తర్వాత చేయమన్నా సరే మేము చెయ్యం. ముఖ్యంగా మైనింగ్ చేసుకునే ప్రతి ఒక్క పైనీరు కూడా నా చిన్న విన్నపం, ఎవరు కూడా నా నెంబరు యూట్యూబ్లో ఇచ్చాను కదని పద్దా కాల్ చేయకండి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇస్తాను. ఎక్కువ కాల్స్ మాట్లాడడం వల్ల నాకు ఇక్కడ స్ట్రెయిన్ అవుతుందన్నమాట. అందుకని దయచేసి ఎవరు కాల్ చేయకండి. ఎవరైతే ఆఫీస్కి వస్తున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఆఫీస్కి ఎవరైతే సెట్టింగ్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే, ప్రపంచాన్ని నాకు తెలిసి అకార్డింగ్ మై వ్యూ ఏలేది 3 అండి. ఒకటి టెక్నాలజీ, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మన ఆన్ పేజ్ కంపెనీ. అలాగే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్కి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీడే పీపుల్ లైఫ్లో కరెన్సీ అనేది రావాలని అమెరికన్ గవర్నమెంట్, చైనా గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి. అదే మన పై క్రిప్టో కరెన్సీ. ఇట్స్ నోవల్ క్రిప్టో కరెన్సీ. ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు వాడే క్రిప్టో కరెన్సీ. అదొక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం, ఆన్ పేజ్, పై నెట్వర్క్ అనేవి. మళ్ళీ రేపు మనకి అన్ని డబ్బులు వస్తాయి, జీవితంలో సెటిల్ అవుతాం. ఆ తర్వాత మనకు కావాల్సిందేంటి? హెల్త్ కావాలంటే దాంట్లో కూడా మంచి టెక్నాలజీతో వచ్చిన కంపెనీ సూపర్ లైఫ్ కంపెనీ. లేటెస్ట్ అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ, రూట్ లెవెల్ నుంచి మన సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్, ప్రొటెక్ట్, రీజనరేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 100 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉన్న ఏకైక ప్రోడక్ట్ సూపర్ లైఫ్. ప్రపంచంలో ఇప్పటిదాకా దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రజలు పైనీర్స్ మైనింగ్ చేసుకున్నారు. వరల్డ్ వైడ్గా అరౌండ్ 250 కంట్రీస్, 195 కంట్రీస్, 60 అబౌవ్ ఐలాండ్స్ మైనింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కంపెనీ ఎప్పుడు, అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, మెయిన్ నెట్కి ఎప్పుడు వెళ్తుంది అనేది వాళ్ళు ఒక విరహ వేదంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, మనకి పేషెన్స్ ఉండాలి, ఓర్పు ముఖ్యం. కేవైసీలు అన్నీ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాతే దాదాపు 1 కోటి మంది మైగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి, 1.5 మంది కేవైసీలు కంప్లీట్ అవ్వాలి. అంటే 1.5 కేవైసీలు కంప్లీట్ అవ్వాలి, 1 మంది వాలెట్ మైగ్రేషన్ జరిగితేనే ఓపెన్ మెయిన్ నెట్ అనేది లాంచ్ అవుతుంది. ఇంకో టాస్క్ కూడా ఉంది, అది మీ అందరికీ ఇంతకుముందు తెలుసు. డియాప్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? చిన్న విషయం అండి, కొన్ని సినిమాలు చూస్తుంటే మనకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KGF మూవీ ఉంది. KGFలో రాకీ అనే అతను ఏం చేస్తాడు, అతను పెట్టుకున్న గోలు ఏదైతే గరాచీ అనే ఒక ఏరియాకి వెళ్తాడో, మైనింగ్ చేసే ఏరియాకి, అక్కడికి వెళ్ళి అతనికి ఎంత పవర్ ఉన్నప్పటికీ, అంత తోపైనప్పటికీ ఆ ఏరియాకి వెళ్ళి తన పనే దాకా అతని పవర్ ఎక్కడో చూపించకుండా, ఎంతో ఓపికగా వాళ్ళు ఏమంటున్నా సరే పట్టించుకోకుండా, ఎంత హింస పెడుతున్నా ఇబ్బంది పడకుండా తన టైం కోసం ఎదురు చూసి తను అనుకున్న గోల్ని, లక్ష్యాన్ని ఛేదిస్తాడు. అది ఓపిక అంటే ఎలా ఉండాలి. అలాగే ఇప్పుడు బాహుబలి సినిమాలో హీరో అంటే ఎవరు చెప్తారు చెప్పండి? ప్రభాస్ అని చెప్తారు, డైరెక్టర్ రాజమౌళి. కానీ బాహుబలిలో మనకు తెలియని హీరో ఒకళ్ళు ఉన్నారు, ఆ క్యారెక్టర్ పేరు దేవసేన. ఎందుకు చెప్తున్నానంటే
ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో అంటే తన వయసులో ఉన్నప్పుడు తన బాబు మిస్ అవుతాడు. తన బాబు అంటే మహేంద్ర బాహుబలి మిస్ అవుతాడు తన తండ్రి చనిపోయినప్పుడు. తన కొడుకు వస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. నా కొడుకు వస్తాడు, బాహుబలి తిరిగి వస్తాడని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఉంటుంది. అలాగే మనం నమ్మే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనందరికి మంచి చేస్తాయనే ఒక నమ్మకం అనేది మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఆ పైన ఉన్న నికోలస్ కొక్కాలిస్ గారు కావచ్చు, పై నెట్వర్క్లో ఆన్ బ్యాజు కంపెనీ నుంచి యాష్ మొఫారే గారు కావచ్చు, అలాగే సూపర్ లైఫ్ అధినేత సిఇఓ అండ్ ఫౌండర్ మన లైట్ టెక్యన్ గారు, మన సైంటిస్ట్ ఫెడ్ జూలీ గారు కావచ్చు, ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ ఏలే అనండి, మళ్ళీ చెప్తున్నాను, హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో కరెన్సీ, ఆ 3 ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం. మొన్న మధ్య స్పార్క్ లైన్ అని చేసాం, అది బాగానే ఉంది. ఒక దాదాపు నా సర్కిల్లో వల్ల ఒక 30 మంది జాయిన్ అయ్యారు. యూట్యూబ్ వీడియో చూసి ఒక 15 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఆటో పుల్స్ రౌండ్స్ కూడా పన్ని అది ప్రాసెస్లో ఉంది. అన్నింటికి హెల్త్ ప్రోడక్ట్ కూడా ఒకటి వచ్చేస్తుంది ఆ కంపెనీ నుంచి. ఎవరు నష్టపోలేదు ఇక్కడ. ఓకేనా? వీళ్ళకి ఎందుకు మధ్యలో దురద నాకు తెలియగలుగుతున్నాను అంటే ఇక్కడ దురద ఎవరికంటే నెగిటివ్ గాల గురించి చెప్తున్నా. ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలామంది కాల్ చేస్తారండి. కాల్ చేసి ఏం చేస్తారంటే పై నెట్వర్క్ గురించి చెప్పండి అని అంటారు. ఏం చెప్పాలి పై నెట్వర్క్ గురించి? మీకు ఎవరు చెప్పారంటే ఒక ఆయన మాకు నెంబర్ ఇచ్చారండి, మా అప్లైనరు, మిమ్మల్ని అడగమని. నేనెందుకు చెప్తానండి? నాకు అర్థం కావట్లేదు. నేనెందుకు చెప్తాను? వాళ్ళ కింద ఎక్కడో జాయిన్ అయ్యారు, మామూలుగా వాళ్ళ కింద ఎక్కడో జాయిన్ అయ్యారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళని అడగండి. అసలు యాక్చువల్గా అయితే మన యూట్యూబ్లో అతను ఏం చెప్పాలి మీకు? ఎవరైతే మీ అప్లైనర్ మీకు చెప్పారో నా నెంబర్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడుకో, అలా చెప్తున్నారంట. నేను ఎందుకు చెప్తాను? ఎవరైనా నా నెంబర్ ఇవ్వదలుచుకుంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ లింకు ఏదైతే ఉందో అలా పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు చేసిన వీడియోలు మొత్తం ఎలా వస్తాయి చెప్పండి? పద్దా కాల్స్ చేస్తారు, ఖాళీ ఉండొద్దా? సరే, యూట్యూబ్లో ఫోన్ నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు, ఓకే, వెళ్ళండి గుడ్. అక్కడ వాట్సాప్ చేయమని ప్రతిసారి చెప్తున్నా కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వీడియోస్ ఎలా వస్తాయి? వీడియో చూడండి. మీ ఎవరికైతే నా నెంబర్ ఇస్తారో వాళ్ళకి నా వీడియో పంపించండి. వీడియో పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. ఛానల్ లింక్స్ ఇస్తున్నాం, ఛానల్ లింక్స్లో జాయిన్ అవ్వరు. ఛానల్ అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింకులు, వాట్సాప్, దాంట్లో జాయిన్ అవ్వరు. ఎన్నిసార్లు చెప్పాలండి? ఇప్పుడు సూపర్ లైఫ్ వీడియోస్ పెడతానని అని చెప్పి చాలామంది దానికి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారండి. అదేంటంటే ఓవర్ నైట్లో రోగాలు ఎవరికి రావు. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో జస్ట్ ఎలర్జీ ఉండేది, అది క్లియర్ అయిపోయింది. 1.5 monthలో తగ్గిపోయింది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఓవర్ నైట్లో రాదండి, ఓవర్ నైట్లో వెళ్ళిపోతాం హాస్పిటల్కి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు. ముందుగా కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్, మంచి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి, ముందు పెట్టిన వీడియోస్ చూడండి. 2050 నాటికి క్యాన్సర్ పేషెంట్లు భయంకరంగా పెరుగుతారని చెప్పేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. వాటన్నిటిని అరికట్టడానికి మన సూపర్ లైఫ్ వచ్చింది. ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే భవిష్యత్తులో మనిషి జీవించే కాలం పెరగొచ్చంట. రాబోయే రోజుల్లో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశం ఉంటుందని ఆయన ఎవరో కాదు, ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు తెలిపారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలో భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. శరీరంలో పాడైన అవయవాలను, చనిపోయే దశలో ఉన్న జీవ కణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ళు జీవించే అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సార్ చెప్పిన ఫీచర్స్ మొత్తం మన సూపర్ లైఫ్ కంపెనీలో ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇలాంటి కంపెనీ రాలా. స్టెమ్ సెల్ థెరపీ, STC-30 వాడటం వల్ల బాడీలో ఉన్న జీవకణాలు, ఏవైతే మూల కణాలు ఉంటాయో అవి మొత్తం కొత్త అవయవాలుగా మారుతాయి. చిన్న విషయం చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. పైకాయిన్స్కి చాలా ప్రైజు, చాలా వాల్యూ రాబోతుంది. ఎవరు అమ్ముకోకండి. ఇప్పటిదాకా నన్ను నమ్మి మైనింగ్ చేసుకున్న ప్రతి ఒక్క పైనీర్కి, మన పై నెట్వర్క్ గ్యారేజ్కి వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పై నెట్వర్క్ గ్యారేజ్కి ఇప్పుడు దాకా
ఎలాంటి మనుషులు వచ్చారంటే ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, చాలా మంది వచ్చారు. అన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు, ఎంతమంది వచ్చారండి, ఎంతమంది వాళ్ళందరూ పిచ్చి వల్ల మైనింగ్ చేసుకోవడానికి. రేపు ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైతే ఈరోజు మైనింగ్ చేసుకోరో వాళ్ళందరూ ఖచ్చితంగా బౌ అనేది. ఎందుకని అని చెప్పనా? కాయిన్ ప్రైస్ అలా పెరిగిద్ది. టెక్నాలజీ పరంగా కావచ్చు, బిట్కాయిన్ బీట్ చేస్తా, బిట్కాయిన్ గురించి వీడికేం తెలుసు, పై గురించి వీడికేం తెలుసు ఒక సన్నాసి కామెంట్ చేశాడు. నాకేం తెలియదు, నాకు నిజంగా ఏం తెలియదు. కాకపోతే నాకు తెలిసిన విషయం చెప్తా ఉంటాను. నాకు తెలిసినవి మాత్రం చెప్తా ఉంటాను, తెలియని చెప్పను. తెలియని చెప్తున్నా ఉంటాయి, మనకు తెలిసినట్టే కదా. ఆ సన్నాసులు ఈ లాజిక్ ఆలోచించాలి. ఓకేనా? పై నెట్వర్క్ ఎవరైతే మైనింగ్ చేసుకోరో కింద పడి డొల్లాడతారు. తర్వాత చెప్తున్నామో చేసుకోండి, శుభ్రంగా హ్యాపీగా చేసుకోండి. రేపు ఆ పై పేమెంట్ అనేది నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటావో చేసుకో, ఆటోలో రూమ్ బుక్ చేసుకుంటావో చేసుకో. రేపు మలేషియా వెళ్తున్నా, రేపు మలేషియా వెళ్ళి మలేషియాలో కూడా హోటల్స్ అవి బుక్ చేసుకోవచ్చు అంట. అక్కడ బుక్ చేసుకుంటా ఏమైంది, 2 days ఎక్స్ట్రా అక్కడ స్టే చేస్తాము. అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఏమన్నా కొనుక్కోవాలంటే నా దగ్గర ఒక 1000 పై ఉంది, ఆ పైతో కొనుక్కుంటాను. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ కావచ్చు, చైనా, జర్మనీ, అమెరికా, ప్రతి చోట పై పేమెంట్ వచ్చేస్తుంది. ఇండియాలో కూడా చాలామంది నాలా కొంచెం డేర్ చేసి ముందుకెళ్ళే వాళ్ళు కూడా షాప్స్ అవి పెట్టారు ఆఫ్లైన్లో. లాయర్సు, ఇంజనీర్సు, డాక్టర్సు, అసలు ఎంతమంది మైనింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకన్నా తోపులా కరెక్ట్గా 10,000 ట్రాన్స్ఫర్ కొట్టమంటే ఒక్కరు కూడా కొట్టలేడు మన సర్కిల్లో. లేవు మావా, లేవు బాబాయ్, లేవన్నా అంటారు. మైనింగ్ చేసుకోండి, డబ్బులు లేనప్పుడు మైనింగ్ చేసుకోండి, చెప్పినప్పుడు అనండి. ఇప్పుడు డబ్బులు నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు ఎనమంటే ఎనరు, ఓకే, వాళ్ళ గురించి వెళ్ళండి గుడ్. ఎందుకంటే వాళ్ళు కడుపు నిన్న మారాదులు కాబట్టి అలాంటి నమ్మరు. వీళ్ళ దగ్గర జోబులో మామూలు అకౌంట్లో 10,000 కూడా ఉండవు. మైనింగ్ చేసుకుంటారంటే చేసుకోరు. పెద్ద తోపుల్లో ఫీల్ అవుతాడు ఒక్కొక్కడు. నా సర్కిల్లో వాళ్ళు చాలామంది ఉన్నారంటే వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక సన్నాసికి అయితే కేవైసీ వచ్చి 8 నెలలు అవుతుంది, వేస్ట్ గాడాడు, మా ఫ్రెండే, ఇప్పటిదాకా మైనింగ్ చేసుకోలేదు. ఆడంత సన్నాసి అంటే మరి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన చిన్న ఉద్యోగం చేస్తాడు, 5,000 శాలరీ వస్తుంది, 5,000 వస్తుంది, దాన్ని కలెక్టర్ జాబ్లో ఫీల్ అవుతాడు. ఆయన కలెక్టర్ గారు కూర్చుంటాడు కదా, అలా కూర్చుంటాడు ఆఫీస్లో, వచ్చేది 5,000. మా నాన్నగారు ఆటో డ్రైవర్ కదా, ఇప్పటిదాకా నేను చాలామంది ఆటో డ్రైవర్స్కి రెఫర్ చేశాను. దాదాపు ఆటో డ్రైవర్స్ ఒక 30 మంది ఉంటారు. ఆ 30 మంది ఆటో డ్రైవర్ జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? రేపు ఎక్సలెంట్గా ఉంటాయి. కార్పెంటర్లు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, సీలింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, చాలామంది రెఫర్ చేశా. వాళ్ళందరి జీవితాలు మారినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నా కళ్ళల్లో నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అలాగే ఎవరెవరి ద్వారా మైనింగ్ రిఫరెన్స్ పొందారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీకు రెఫర్ చేసిన వ్యక్తి కృతజ్ఞతగా ఉండాలి. వాళ్ళని తిట్టుకోకూడదు. మైనింగ్ ఆన్ చేసుకోమని ఫోన్ చేస్తే అబ్బాయి ఇటు సాగు కొడుతున్నాడు రా బాబు అనుకుంటారు. మీరు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళకి ఫోన్ 24 గంటలకు ఒకసారి ఎల్ఐటింగ్ బట్టన్ మీద మనం క్లిక్ చేస్తే కాయిన్ మైనింగ్ అది దానికి ఇలా వస్తుంది. భారతదేశ 2వ ప్రధాని, చాలామందికి ఐడియా ఉంటుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడు సమీప్ శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మైనింగ్ చేసుకున్నాడు. ఆయనకన్నా పెద్ద తోపులా నీకు వచ్చేది 5,000, ఆయనకన్నా తోపువా? కేవైసీలు చేయించుకుంటే నీ ఆస్తులు రాపించుకుంటారా? కంపెనీ వాళ్ళని డబ్బులు దొబ్బేస్తారా? అంటే కంపెనీని అనుమానిస్తున్నావు నువ్వు? కంపెనీ నువ్వు అనుమానించడం కాదు, కంపెనీ నిన్ను అనుమానించే కేవైసీ పెడుతుంది నీకు. నువ్వు ఉగ్రవాదివా, లుచ్చావా, లంగావా, మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ చేస్తావా, బ్రౌన్ షుగరు, కొకేను ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తావా అని చెప్పి నిన్ను చెక్ చేస్తుంది. నీ వెనకాల హిస్టరీ తీసిద్ది. బ్లాక్ చైన్ అది అల్గారిథం అలా వర్క్ చేసిద్ది. సన్నాసి. ఫ్యూచర్లో షిప్ కాయిన్ అనేది బాగా ఒక మంచి ప్రాజెక్టుగా అభివృద్ధి చెందబోతుంది. దానికి గాను అంటే అందుకు నిమిత్తం ఎవరైతే షిప్ కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటారో మన ఆఫీస్కి వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడ మన ఎక్స్చేంజ్లో వజీరెక్స్ కావచ్చు, కాయిన్ డీసెక్స్ కావచ్చు, జియోటస్ కావచ్చు, షిబా కాయిన్స్ కొనిస్తాము. దానికి ప్రైస్ తీసుకుంటాము. ఎందుకంటే ఎవరైతే 10-11 వేల రూపాయలు పెట్టి మహా అయితే 12,000 లోపే షిప్ కాయిన్స్ కొనుక్కుంటారో, అంటే నా ఐడియా ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ నాకు తెలిసిన సబ్జెక్ట్ని చెప్తున్నాను. 1 కోటి కాయిన్స్ మనం కొనుక్కున్నట్టయితే అది ఒక 10 సంవత్సరాల్లో 1 రూపీ అయితే ₹1 కోటి మీ అకౌంట్లో ఉన్నట్టే.
షిబేరియం బ్లాక్ చైన్ కూడా సొంత బ్లాక్ చైన్ తీసుకొచ్చారు. మంచి దమ్మున్న క్రిప్టో ప్రాజెక్ట్ అది. అంటే మన పై నెట్వర్క్ అంతా కాదు, కొంతలో కొంత దమ్మున్న ప్రాజెక్టే. నేనైతే ఒక 5 కోట్ల కాయిన్స్ దాకా పర్చేస్ చేసి నా వాలెట్లో పెట్టుకున్నాను. మీకు వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఆన్లైన్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ మీ సొంత రీసెర్చ్ చేసి బేర్ చేయాలి. అలా సొంత రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ ఆఫీస్కి వచ్చి ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని షిప్ కాయిన్స్ కొనుక్కోండి. మా తమ్ముడు అక్కడ కూర్చొని మీకు సర్వీస్ ఇస్తాడు. డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, జస్ట్ పక్కన వ్యక్తికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. ఎంతోమంది ఫారినర్స్ బాగుపడుతున్నారు నాలెడ్జ్తో. ఇక్కడున్న మనం ఇచ్చే నాలెడ్జ్ని కొంతమంది తీసుకొని కొంతమంది బాగుపడ్డారు. ఇంతమంది వేరే సెక్టార్లో. దాదాపు 1 మంత్ అవుతుంది లైవ్ వీడియో చేసి. ఆ లైవ్లో ఎవరైతే మంచి కామెంట్స్ చేస్తారో వాళ్ళకి 5 మెంబర్స్కి గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. ఒక 5 మెంబర్స్ నేమ్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. బరిగిది కిరణ్ గారండి, విజయనగరంలో ఉంటారంట సార్, ఆయనతో మాట్లాడాను. అలాగే గోరల నాగరాజు, లొకేషన్ తెలియదు, గోరల నాగరాజు గారు. అలాగే సుగుణా గారు. అలాగే కోన మల్లేష్ గారు, మల్లేష్ కోన. అలాగే ఎంవి రెడ్డి గారు. ఈ 5 మెంబర్స్కి ఒక 4-5 డేస్లో. దీంట్లో భగీరథ కిరణ్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, సుగుణా గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, ఎంవి రెడ్డి గారిది ఉంది, గోరల నాగరాజు గారు ఉంది. మల్లేష్ కోన గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. దయచేసి మీరు వీడియో చూసినట్టయితే నన్ను కాంటాక్ట్ చేసి నాకు కాల్ చేసి మీరు ఒకసారి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే 4-5 డేస్లో డిస్పాచ్ చేసేస్తాం గివ్ అవేస్ పంపించిన తర్వాత గివ్ అవేస్ ఏం పంపించానో ఆ తర్వాత వీడియోలో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి పెడతారు. అవి నేను మన వీడియోలో రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎమర్జెన్సీ అప్డేట్. కేవైసీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ముందు కేవైసీ సబ్మిట్ చేయకుండా దాని మీద క్లిక్ చేయకుండా జస్ట్ ఇంటూ కొట్టేసి ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళాలి తర్వాత లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి, మెనూ సింబల్ ఉంటుంది. ఆ మెనూ సింబల్ కిందకి వెళ్ళిపోతే ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీ ప్రొఫైల్ నేమో మీ ఐడీలో నేమో ఒకటో కాదో ముందు అది చూసుకోండి. ఒకేలా లేదనుకో అక్కడ ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మార్చుకోండి. ఒక్కోసారి బ్రౌజింగ్ కొంచెం లేట్ అవుతుంది సర్వర్ బిజీ అవ్వడం వల్ల. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షను పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి. ఇంటర్నెట్ కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేయండి. అది ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ టైంలో మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. అప్పుడు ట్రాఫిక్ ఉండదు సర్వర్ మీద. అప్పుడు మార్చుకున్న తర్వాత కేవైసీలు సబ్మిట్ చేసుకోండి. లేదు మీకు రాదనుకుంటే దాని జోలికి వెళ్ళమాకండి, డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చేయండి. ఇందాక ఆల్రెడీ చెప్పా, 2025 జూన్ 22వ తారీఖు వరకే నేను వర్క్ చేస్తాను. ఆ తర్వాత చేస్తానో లేదో తెలియదు, అలా చేయనని కాదు. అప్పుడు ఆ టైంకి నా కాయిన్స్ మొత్తం రిలీజ్ అవుతాయి, లాకప్లో ఉన్నాయి మొత్తం. అది రిలీజ్ అయితే నేను ఇంకా ఏం పట్టుకోను. ఎందుకంటే డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈ మెడలన్నీ పోగొట్టి అందరూ సర్వీసులు ఇచ్చి కూర్చుంటామేంటి? సో నేను చెప్పేది ఏంటంటే, మేము వర్క్ చేసినంత వరకే మీరు చేయించుకోండి. ఈలోపే వచ్చి చేయించుకోండి అని చెప్తున్నా. ఈలోపే మేము ఎప్పటి వరకు అయితే వర్క్ చేస్తాం ఈలోపే వచ్చి అందరూ కేవైసీలో చేయించుకోండి. రీసెట్మెంట్ లేకుండా అసలు రామాకండి, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు ఆఫీస్కి. కొంతమంది అయితే కేవైసీ రాకపోయినా వచ్చేస్తున్నారు. ఆఫీస్లో ఒక ల్యాండ్ లైన్ ఉంది నెంబర్, దానికి చేయండి, 9985 నెంబరు. అది ఎత్తపోతే నా నెంబర్కి చేయండి. ఆఫీస్కి రావాలనుకున్న వాళ్ళే డౌట్స్ కోసం ఫోన్ చేయమాకండి. మళ్ళీ చెప్తున్నా, మన వాళ్ళందరికీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తూ ఉంటానండి. ఆ సంపాదించిన డబ్బుల్లో ఎవరో ఒకరికి కొంతమందికి హెల్ప్ చేస్తాను. మా ఇంటి దగ్గర వాళ్ళకి కొంతమంది ఉన్నారు మా ఇంటి దగ్గర. వాళ్ళకి రీసెంట్గా నేను వైజాగ్, మన లాస్ట్ అక్టోబర్లో వైజాగ్ వెళ్ళా కదా, అప్పుడు ఒక టీవీ అనేది కొనిచ్చడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా నేను చెప్పని చాలా ఉన్నాయి. చాలామంది నేను చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాని చూసి చాలామంది ఏడుపులు అనేవి ఖచ్చితంగా నాకు ఉంటాయి. అవి నేను బ్లెస్సింగ్స్గా తీసుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా గురించి పాజిటివ్గా మాట్లాడితే ఇంక కిక్కే ఉంటుంది. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉండాలి, కానీ ఓవర్ నెగిటివ్ అయితే మాత్రం తగ్గేదేలే చెప్తున్నాగా. అది ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో అంటే ఇది ఫైనల్ మాట అండి, వీడియో ముగిచేద్దాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో ప్రాజెక్ట్స్ చూసుంటాం, కానీ నేను చెప్పే ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ ఇందా చెప్పా కదా, ఆన్ ప్యాసివ్, పై నెట్వర్క్, సూపర్ లైఫ్ అనే ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హెల్త్ విషయంలో కావచ్చు, క్రిప్టో విషయంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విషయంలో కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడే సబ్జెక్ట్ అనమాట 3 కంపెనీలు.
దయచేసి ఈ 3 కంపెనీలు ఎవరు కూడా తక్కువ అంచనా వేయమాకండి. ప్రతి ఒక్కళ్ళు ఈ కంపెనీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ఖచ్చితంగా సెటిల్ అవుతారని మీ అందరికీ మాటిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటిదాకా నేను ఇన్ని కాయిన్స్ మైనింగ్ చేయడానికి కారణమైన ప్రతి ఒక్క పైనీర్కి కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నా వాట్సాప్ 3 గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్క పైనీర్ సైనికుడికి పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు ఈ వీడియో ఎడిటింగ్కి మేము కొండపల్లికి వెళ్ళదాకా వచ్చామంటే లొకేషన్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఈ వీడియోకి సహకరించిన మా ఫ్రెండ్ చిన్న, మా తమ్ముడు గుంజా శివ, మా చిన్న తమ్ముడు లాస్ట్ తమ్ముడు శివరామకృష్ణకి వాళ్ళ ముగ్గురికి కూడా ఎంతో కృతజ్ఞత. వీడియోని అందరూ చూశారనుకుంటున్నాను. ఖచ్చితంగా చివరిలో అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.